అందరికీ మరొకసారి నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అటువంటి మాతార్ బాబాజీ గారికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు సబ్జెక్ట్ అనేది అతీంద్రియ జ్ఞానం గురించి, జ్ఞాన అనుభవాలు, అతీంద్రియ అనుభవాల గురించి మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. ఆ కార్యక్రమానికి అంటే ఆ యొక్క స్పీచ్ స్టార్ట్ చేయకంటే ముందు మనం ఈ యొక్క 200 రోజుల కార్యక్రమం జరుపుకున్నాం. అద్భుతంగా జరిగింది. సో దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరి మాస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. రైట్. సో మనం అందరం కూడా అద్భుతంగా అక్కడ కలిసి రెండు రోజుల ఆ పండుగ వాతావరణం మనం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరు సీనియర్ మాస్టర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎస్పెషల్లీ లలిత మేడం, పారిజాత మేడం, సుమా మేడం, గోవింద్ గారు మరియు రాఘవయ్య గారు అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సహకరించి దీన్ని సక్సెస్ఫుల్గా నడపడం జరిగింది. అయితే మీ యొక్క అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడచ్చు. ఆన్లైన్లో చూసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు పంచండి. ఈరోజు కార్యక్రమంలో మనం చెప్పుకునే సబ్జెక్టు తక్కువనే ఉంటుంది. ఇంట్యూషన్ గురించి చెప్పుకుంటాం లాస్ట్లో. మొదటగా మీ యొక్క అనుభవాలు చెప్తూ వెళ్ళండి, ఎందుకంటే అనుభవాలు చెప్పాలి. మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈరోజు టైటిల్ కూడా ఈరోజు కార్యక్రమానికి టైటిల్ కూడా అదే వస్తుంది, 200 days సెలబ్రేషన్. దాని యొక్క అనుభవాలు ఏంటి, మన యొక్క మిత్రుల యొక్క అనుభవాలు మనం తెలుసుకోవడం మంచిది. మీకు ఎలా అనిపించింది, టోటల్ కార్యక్రమం ఎలా అనిపించింది, ఆ వాతావరణంలో మీకు ఏ విధంగా మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి, తర్వాత ఏమేమి నేర్చుకున్నారు, ఇంకా ఎలా ఉండాల్సింది. ఇంకా తర్వాత అయితే కొంతమంది మిత్రులు ఇక్కడ ఆబ్సెంట్ అయ్యారు. వాళ్ళు రావడానికి కొన్ని కారణాల రాలేకపోవచ్చు. అయితే వచ్చింటే కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఇంకా దీనికి ప్రచారం కూడా మనం అనుకున్నంత అదే జరిగింది, బట్ అయితే అనుకున్నంతగా స్ట్రెంత్ కూడా రాలేదు. అయినా కానీ 2 రోజులు కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు అంటే ఏదే ఆటంకం లేకుండా మనం ఏదైతే షెడ్యూల్ పెట్టుకున్నామో షెడ్యూల్ ప్రకారం నడిపాం. ఆ షెడ్యూల్ 2 రోజుల షెడ్యూల్ వేసుకున్నాము. ఆ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి గంట కూడా దాన్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వచ్చాం. దానివల్ల చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకే. సో ఇప్పుడు మొదటగా గోవింద్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. రంగనాథ్ సార్ గారికి, పత్రిజీ సార్కి, లలిత మేడంకి అందరికీ నా ఆత్మ ప్రణామం అండి. యాక్చువల్గా 2 days ప్రోగ్రామ్, సాటర్డే సండే ప్రోగ్రామ్ కి నేను వెళ్ళాను. సాటర్డే మార్నింగ్ 6 o'clock అక్కడికి వెళ్ళాను. 6 నుంచి 8:30 వరకు డైరెక్ట్గా వెళ్ళేసి మెడిటేషన్లో కూర్చున్నాను. మ్యూజిక్ మెడిటేషన్ చాలా బాగా నడిచింది. అసలు మ్యూజిక్ మెడిటేషన్ లో కూర్చుంటే శరీరం అంతా ఏదో ఎక్కడికో తీసుకెళ్ళినట్లు చాలా చాలా మంచి అనుభూతినిచ్చింది. మ్యూజిక్ మెడిటేషన్ 2 days కూడా చాలా మంచి అనుభూతినిచ్చింది. తర్వాత ఇంకా ఈ కార్యక్రమాల గురించి మాట్లాడితే నిజంగా నేను ఊహించలేదు ఇంత బాగా జరుగుతాయని. ఫస్ట్ లో స్టార్టింగ్ లో పోయినప్పుడు జస్ట్ ఒక 10-15 మెంబర్సే కూర్చున్నారు. అది చూసి అనుకున్నాను అసలు కార్యక్రమం ఉందా లేదా, ఏమైనా పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఏమైనా నాకు తెలియలేదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ కార్యక్రమాలు అయితే అన్ని బాగా జరిగినాయి. ఆ తర్వాత 100 మంది దాకా వచ్చారు నియర్లీ. కానీ చాలా మంది మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమే నిర్వహిస్తున్న కార్యక్రమానికి మనమే వెళ్ళకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత సర్లేండి, మిగతా అందరికీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రాకుండా పోయి ఉండవచ్చు. ఈసారి జరిగే ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా మీరు ముందే ప్లాన్ చేసుకొని రావాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటే ఇంకా బాగా జరిగేది ప్రోగ్రాము. ఇప్పటికైతే చాలా బాగా జరిగింది. పైన పెద్దలు మాత్రం మన 108 సంత్ సదానంద్ గురూజీ గారు మాత్రం ఒక మాట అన్నారు, నా ముందు ఒక్కరు ఉన్నప్పటికీ 1,00,000 మంది ఉన్నప్పటికీ
నేను నేను కానీ ఇక్కడ ఉన్న ఈ సభకు ఇచ్చేసిన అతిథులు ఎవరైనా కానీ ఒకే రకంగా ఉంటారు, ఒకే రకంగా స్పీచ్ ఇస్తారు. వాళ్ళకు ముందు ఎంతమంది ఉన్నారని కాదు, ముందు వాళ్ళ ముందర ఉండేది శక్తి స్థల్, పత్రిజీ శక్తి స్థల్ ముందర కూర్చొని వాళ్ళు ప్రసంగిస్తున్నారు, లేదంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు అంటే పత్రిజీ ముందర కూర్చొని చెప్తున్నారు అని ఫీల్ అవుతారు, కానీ మీ అందరి ముందర కూర్చొని చెప్తున్నారని కాకోకుండా ఇలా ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తారు. బాగా జాగ్రత్తగా వినండి అని ముందే చెప్పారు సారు. ఆ విధంగానే నిజంగా అసలు నేను ఈ 2 days అక్కడికి వెళ్ళకోకుంటే చాలా మిస్ అయ్యేవాడిని. ఆ, చాలా చాలా బాగా జరిగినాయి క్లాసెస్ అన్ని. ఇంకా ఇంటి నివారణల కార్యక్రమం మాధవరావు సార్ అనుకుంటా, మాధవరావు సార్ కానీ, శ్వేత మేడం కానీ, ఆ ఇంకా చాలా మంది చాలా రకాలుగా స్పీచెస్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ఆ నాలెడ్జ్ మాకు షేర్ చేశారు. ఇలాంటి కార్యక్రమం నేను ఇంకా ఇంతకు ముందు కడతాల్లో జరిగిన కార్యక్రమానికి కూడా వెళ్ళాను, కానీ మా జ్ఞాన మహాయజ్ఞానికి అక్కడ నేను ఇంత ఫీల్ కాలేదు. మన 2 days ప్రోగ్రామ్ చాలా బాగా నడిచింది. 2 days లోనే ఇంకా 2 days ఉండింటే బాగుందేమో అనిపించింది. ఆ చాలా నాకైతే చాలా మంచి అనుభవాలను ఇచ్చింది ఈ ప్రోగ్రామ్. చాలా థ్యాంక్స్ సార్, ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేసి మాకందరికి ఇంత జ్ఞానాన్ని పంచినందుకు రంగనాథ్ సార్ వాళ్ళ వైఫ్ మేడం, లక్ష్మీ మేడం గారికి, అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ గోవింద్ గారు. సో అద్భుతంగా సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్. కార్యక్రమం గురించి. సో మీరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అబ్జర్వ్ చేశాను నేను కూడా. సో ఎంతో థ్యాంక్ యూ సార్. అది నా అదృష్టం సార్. ఎంతో శ్రద్ధతో బాగా పార్టిసిపేట్ చేశారు. అలాగనే అందరూ చేయాలి. ఇక్కడున్న మాస్టర్స్ మనం జూమ్లో వచ్చాము, అక్కడికి అంటే రావడానికే ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే. సో ఈ మాక్సిమం విధంగా సార్ లైవ్ లో కంటే ఆడ లైవ్ లో చూడడం కంటే అక్కడ లైవ్ లో పార్టిసిపేషన్ చేస్తే చాలా మంచిగా ఉంటది. లైవ్ లో ఒక్కోసారి వాయిస్ కట్ అవడం ఇలాంటివి జరుగుతుంటాయి, కాబట్టి వాళ్ళ రియల్ అనుభవాలు మనం అనుభవించలేకపోతాం సార్ లైవ్ వచ్చేటప్పుడు. కానీ మనం అక్కడికి పోయి ఫిజికల్ గా మనం పార్టిసిపేషన్ చేస్తే చాలా మంచిగా వాళ్ళ యొక్క ఆరాస్ కూడా మనకు అవుతాయి సార్. ఆ గొప్ప వాళ్ళు చెప్తాండే వాళ్ళ యొక్క ఆరాస్ కూడా మనకి ఇదయ్యి మనకు మంచి ఆ జ్ఞానాన్ని మనము ఇమిడ్చుకోనికి కూడా, మనం అర్థం చేసుకోనికి, అవగాహన చేసుకోనికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అదే జరిగింది. సో కాబట్టి మాస్టర్స్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అది. సో మన మన జీవితంలో ఇట్లాంటి కార్యక్రమం అటెండ్ కావడం అనేది అది ఎలాగన్నా కానీ అటెండ్ కావాలి. ఎన్నో వస్తాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇక పనులు లేవనేటువంటి సమయం ఉండదు, ఎప్పుడూ ఏదో పని ఉండే ఉంటుంది లైఫ్లో. ఏవో ఒక ఆటంకాలు ఉంటాయి, ఫ్యామిలీలో అవన్నీ ఉంటాయి. అయితే వాటన్నిటిని అధిగమించి ఇట్లాంటి కార్యక్రమం, ఫిజికల్ కార్యక్రమం మనం ప్రతి నెల పెట్టలేం కదా. ఏదో ఒక రెండు ఓకే. నెలలు 3 నెలలకు. ఇప్పుడు ఇది మొదటి కార్యక్రమం చెప్పాలంటే ఆఫ్టర్ కొన్ని నెలల తర్వాత, అంటే నియర్లీ అబౌట్ 2 years అనుకుంటా. 1.5 year, అవును సార్. ఆల్మోస్ట్ 2 years. సో 2 yearsలో పెట్టిన ఒక కార్యక్రమానికే చాలా మంది, అంటే అందరు అటెండ్ కాలేకపోయారు, బట్ నెక్స్ట్ అటెండ్ కావాలి ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ. మాట్లాడండి. హైమా హైమా గారు మాట్లాడండి. అన్మ్యూట్ కాలేదా? అన్మ్యూట్ అవ్వాలి కదా. అయ్యింది. ఎస్. సార్ నమస్కారం సార్. నేను నమస్తే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇప్పటి వరకు చేసినట్లు ఇదే చాలా బాగుంది. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ డే ఉండలేకపోయామని కొంచెం ఫీల్ అయ్యాం, కానీ చాలా బాగుంది సార్. అసలు ఇలా ఓకే. ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మనం అక్కడ ఉండగలుగుతామా అనుకున్నాం, కానీ అట్లీస్ట్ రెస్ట్ తీసుకుంటామన్న మా ఫ్రెండ్స్ కూడా వద్దులే ఇక్కడే కూర్చుందాం, మనం ఏం మిస్ అయిపోతామో ఏమో. చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకాలుగా నాకు బాగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎస్. సార్. చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ మణి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మా. నిజంగానే ఆ ప్రోగ్రామ్‌కి రాలేకపోయినందుకైతే బాధుంది సార్. కానీ మీరు ఎప్పటికప్పుడు మాకు గ్రూప్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినందువల్ల మేము ప్రోగ్రామ్ చూడగలిగాం సార్. నిజంగా మళ్ళీ మీరు మూత్ర చికిత్స గురించి గానీ, అభినవ్ సార్ ముద్రల గురించి గానీ, శ్రీనివాస్ రెడ్డి సార్ మర్మ కళల గురించి గానీ,
ఎంత అద్భుతంగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. క్లాస్ అంతా విన్నాను కూడా. నిజంగా అసలు అందరూ తెలుసుకోవాల్సినవి ఎన్నో విషయాలున్నాయి సార్. అసలు మన టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాము అనేది మిగతా వ్యక్తులకి అర్థం అవ్వట్లేదు సార్. ఇందులోకొచ్చేనే అర్థమవుతుంది సార్ వాళ్ళకి కూడా దీని వాల్యూ ఏంటి అనేది సార్. ఎస్. నేను మూత్ర చికిత్స మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సార్, నేను డేలో మా రిలేషన్స్‌తో గాని, ఫ్రెండ్స్‌తో కానీ ఎవరితో కాల్ మాట్లాడినా కూడా ము మూత్ర చికిత్స గురించి, ముద్రల గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూనే ఉన్నాను సార్. వెరీ అంటే గుడ్. ఇంకా వాళ్ళు రావడానికి మరి టైం పడుతుందో ఏమో తెలియట్లేదు సార్ నాకు. అంతే అంతే. చెప్పేది మన ధర్మం చెప్పాలి అంతే. ఆ! సార్. నిజంగా అంటే తెలుసుకోవాలి గదా సార్ మీరన్నట్టుగా మనం హాస్పిటల్‌కి వెళ్తే ఎంత ఖర్చు చేసుకుంటున్నాము. మన చేతిలో మన ఆరోగ్యాన్ని ఉంచుకొని వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోవడం అంటే ఇంకా మనము ఎక్కడున్నామని తెలుసుకోవాలి కదా సార్. అవును. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆఫ్లైన్లో కూడా పెట్టినప్పుడు ఇంకా మాస్టర్స్తో డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు. సో అంటే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అక్కడికి వస్తారు కదా. అవును తర్వాత సార్. మన సీనియర్ మాస్టర్స్ ఉంటారు. సో ఒక మంచి అంటే ఒక మంచి ఆరాలో ఎనర్జీ ఫీల్డ్లో మనం కూర్చొని ధ్యానం చేయడం కానీ జ్ఞానం వినడం కానీ చేస్తే ఇంకా అద్భుతమైన లాభాలు ఉంటాయి. తర్వాత అభినవ్ సార్ షేర్ చేశారు కదా సార్. అకారము, ఉకారం, మకారంది. అది నిజంగానే 5 టైమ్స్ చేసి మెడిటేషన్ చేసిన తర్వాత నిజంగా అంటే ఎంత బాగా కుదురుతుంది సార్ మెడిటేషన్ గూడా. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ రవీంద్రరావు గారు మాట్లాడండి. సార్ ఇంకొక చిన్న విషయం సార్. చెప్పమ్మా. సార్ ఆ రోజు నేను లాస్ట్ సారి క్లాస్‌లో అడిగాను గదా సార్! యూరిన్ కలర్ ఇలా తేడా వస్తుంది మన ఆహార లోపమా అని. కాదు సార్ మన యూరిన్‌ని బట్టి గూడా మన బాడీకి మనం తగినంత వాటర్ ఇస్తున్నామా లేదా అనేది గూడా దాని కలర్‌ని బట్టే తెలుసుకోవచ్చని గూడా అర్థమైంది సార్ నాకు. అవును, నీరు ఒక ఎక్కువ తాగితే కలర్ ఆటోమేటిక్ మారుతుంది. ఒక నీరు 1 ఎక్కువ వీక్ తాగితే నేను ఒక 1 వీక్ పొలానికెళ్ళా సార్. డే టైమ్‌లో అసలు తీసుకోలేదు వాటరు. అప్పుడు ఇంటికొచ్చిన ఖచ్చితంగా. తర్వాత అవును. ఇంటికొచ్చిన తర్వాత నార్మల్‌గా ఎక్కువనే తీసుకున్నాను సార్. నేను డేలో తక్కువ తీసుకున్నానని. ఉమ్. నాకర్థం కాలేదు ఆరెంజ్ కలర్‌లో ఎందుకొస్తుందని. మళ్ళీ 4 డేస్ నుంచి ఇంట్లో ఉన్నాను. మీరన్నారు సార్, గుర్తొచ్చినప్పుడు తాగడం కాదు, గుర్తు చేసుకొని మరి మనం వాటర్ తాగాలని. అప్పటినుంచి ఎప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుండం వల్ల ఇప్పుడు నార్మల్ కలర్ ఉంటుంది సార్. నార్మల్ టేస్ట్ గూడా ఉంటుందింకా. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవీంద్రరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మేము అక్కడికి రాలేకపోయినా కానీ చివరి క్షణాల్లో మేము టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నేను ముందుగానే పే చేస్తున్నాను, కానీ ఇంటి దగ్గర పరిస్థితి మా మిస్సెస్ బాగాలేని దానివల్ల ఆ చివరి క్షణాల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను సార్ రోజు. ఓకే. కానీ రాలేకపోయినా కూడా నేను లైవ్ లో ప్రతి ఒక్కటి చూస్తున్నాను సార్. రాఘవేష్ సార్తో కాంటాక్ట్ ఉన్నాను, సార్ చెప్తా ఉన్నాడు, నేను లైవ్ లో చూస్తానే ఉన్నాను సార్. ప్రతి ఒక్కరు కూడా మన మాస్టర్స్ చాలా అద్భుతంగా వివరించినారు సార్. అందరూ మాస్టర్స్ మనం అనుకున్న అందరూ వచ్చినారు. వాళ్ళ టాపిక్ ని చాలా చక్కగా వివరించినారు సార్ వాళ్ళు. మన ప్రకృతి వాళ్ళ గురించి మన శ్రీలక్ష్మి మేడం గారు కదా, న్యాచురోపతి గురించి చెప్పారు. ఆ మేడం గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. అట్లాగే మన పత్రిజీ గారి గురించి మన సారు శివప్ప మాస్టర్ గారు ఆ అనుభవాలు చాలా చక్కగా చెప్పారు సార్ వాళ్ళు. చాలా బాగుంది సార్. నేను రాలేకపోయినా నా మనసు అంతా అక్కడే ఉంది సార్. ఆ 2 రోజులు అసలు నేను దేని పట్టుకొని నా దగ్గరే ఉంది సార్. ఇది ఫోన్ పట్టుకొనే ఉన్నాను సార్. వెరీ గుడ్. చాలా బాగా చక్కగా మనకి అన్ని కార్యక్రమం బాగా జరిగినాయి, కానీ మన జనాలే తక్కువ. అదే అన్ని ప్రాబ్లమ్స్ అనే కదా సార్. వర్షాల వల్ల కూడా సార్, దూర ప్రదేశం వల్ల ఒకటి కొంత కారణము మన లోపం కాదు సార్. మన అందరూ చెప్పారు, అందరికి చాలా మొబైలైజ్ చేశారు, కానీ దూరం వల్ల కొంతమంది అదే టైంలో చాలా దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. అవి అదే కార్యక్రమాలు చాలా దగ్గర జరిగినారు. జనాలు డివైడ్ అయిపోయినారు. దానివల్ల కొంత, వర్షం వల్ల కొంత. ఈ వర్షం వల్ల వాళ్ళు ఊట్లో ఫ్లడ్స్ వచ్చేసినాయి హైదరాబాద్ లో అనేసి అదే పనిగా వేస్తున్నారు సార్ టీవీలో. దానివల్ల కొంతమందికి ఆగిపోయినారు సార్ కొంతమంది. అది వాస్తవం సార్ జరిగింది. రైట్. మొత్తం మీద మనం ఆన్లైన్ లో చూశారు కదా చాలా. చూశాను సార్, అన్ని చూశాను, నోట్ చేసుకున్నాను, అన్ని చేశాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా నిర్వర్తించారు సార్. అది కార్యక్రమం బాగా దిగ్విజయం జరిగింది. ధన్యవాదాలు సార్.
సుజిత మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. చాలా చక్కగా కార్యక్రమం అంతా నిర్వహించారు సార్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా మదర్ని చూడడానికి ఇక్కడ ఎవరు లేక రాలేదు సార్. ఇంకా హెల్త్ మొన్ననే కొంచెం అప్సెట్ అయింది సార్, సిక్ అయ్యారు. సో దానివల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ రెయిన్స్ ఉన్నాయి సార్ ఆ 2 days కూడా, కానీ ఎక్కడికి పోకుండా లైవ్ లో మేము ప్రతి నిమిషం కూడా ప్రతిదీ ఫాలో అయ్యాను సార్. మేము రవీంద్ర సార్ చెప్పినట్టు ప్రతి అంశము ఫాలో అయ్యాను సార్. నేను మా మదర్ అందరం చూసాను సార్. వెరీ గుడ్. మాకు ఇక్కడ ఉన్నట్టు అనుభూతే కలిగింది సార్. ఎస్, అదే ఆన్లైన్ యొక్క ఫలితం అది. ఆన్లైన్ ఉండడం వల్ల మీరు రాలేకపోయినా కానీ చూడగలిగారు నెట్గా ప్రోగ్రామ్. చూడగలిగాను సార్. మా దగ్గరే ఉన్నట్టుగా మేము బిగ్ స్క్రీన్ మీదే చూడగలిగాను సార్. తర్వాత ప్రతిదీ కూడా మాకు ఎక్కడో ఉన్నట్టుగా లేదు. ఈ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు సదకోటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మార్నింగ్ సెషన్లో కూడా మేము పనులు చేసుకుంటూ కూడా మేము క్లాసెస్ ఫాలో అవుతున్నాం సార్. నైట్ కూడా మేము ఇంట్లోనే ఉండి జూమ్ క్లాసుల్లో మేము మా అనువైన సమయంలో క్లాసెస్ ఫాలో అవుతున్నాం సార్. ప్రతి మాస్టర్ కూడా చాలా మంచి విషయాలు ఒక్కొక్క టాపిక్ తీసుకొని చాలా మంచిగా రన్ చేస్తున్నారు సార్. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. ఎక్కడెక్కడో ఉన్నాం అందరినీ కూడా కలిపి మమ్మల్ని అందరినీ ఆత్మబంధువులుగా చేర్చినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎస్ గోప్రకాష్ సార్ మాట్లాడండి. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి. మీ అందరికి వందనాలు. మీరు the outset I want to thank you for excellent arrangements made with the experts now, and it is a rarity occasion. I felt my absence very much. ఇక్కడ ఆన్లైన్ చూసినా కూడా ప్రాక్టికల్గా అక్కడ ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. ఎవరు కూడా మీరు తీసుకొచ్చిన దే ఆర్ యూనిక్ ఇన్ నేచర్. ఈచ్ ఎక్స్పర్టీస్ దేర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ డైరెక్షన్. దానివల్ల అది ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ అయినా మళ్ళీ ప్లే చేసుకుని వింటే బాగుండనే ఫీలింగ్ వస్తుంది. చాలా జరిగింది మీ ప్రోగ్రామ్. మీ ఎఫర్ట్స్ మీరు 100% పెట్టారు. బట్ ఏంటంటే న్యాచురల్గా మనకు ఒకటి వచ్చేసి పత్రిక శక్తి స్థల్ ముందు ఉండి ఆ ప్రోగ్రామ్ని విట్నెస్ చేయటం అనేది ప్రాక్టికల్గా చాలా అదృష్టం అక్కడ ఉంటాం అనేది. ఇంకా మామూలుగా నేను ఈ జ్ఞానమాజ్ఞలో ఉన్నప్పుడు కూడా చూస్తుంటాను కదా, మొత్తం టోటల్ క్యాంపస్ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ ని మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంటుంది ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో ఉండటం వల్ల. అది ఓన్లీ మనం అక్కడ అనుభవించి తీరాల్సిందే. ఆ ప్లేస్ కానీ తర్వాత ఎక్స్పర్ట్స్ కానీ ఈవెన్ సంగీత ధ్యానం ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా అనుభవించినప్పుడు ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఎందుకంటే శివోహంలో 9 days కాశీలో ఉన్నప్పుడు కూడా ఆ ప్లేస్ వైబ్రేషన్స్ అన్ని ఐ ఫెల్ట్. సిమిలర్లీ ఈ జ్ఞానమహాయజ్ఞం టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు అంటే మనకు అది అక్కడ అదృష్టం ఉండాలి. ఆ టైంకి నేచర్ మనకు ప్రకృతి సహకరించినప్పుడు తప్ప అందరూ అక్కడ ఉండలేరు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ గ్రేట్ ఎఫర్ట్స్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి. ఇది పోస్ట్ చేయండి మా, నాది పోస్ట్ చేయండి ఒకసారి. సార్ సుభాషిణి గారు అన్మ్యూట్ అయ్యారు. సుభాషిణి గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నేను నమస్తే. రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను సార్. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదండి అసలు. అందుకని వైజాగ్ నుంచి రావాలి మేము. వైజాగ్ నుంచి. ఓకే. వైజాగ్ నుంచి రావాలి. అందుకని చెప్పి కొంచెం ఇంట్లో వాళ్ళు పంపడానికి కొద్దిగా భయపడ్డారు. వాళ్ళకి సెలవులు లేకపోయి నన్ను తీసుకొస్తారా అనడానికన్నా. దానివల్ల నేను రాలేకపోయాను. ఎంత బాధపడ్డాను సార్. ఎలాగైనా వద్దాం అనుకున్నానండి. మా పాప వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. పోనీ హైదరాబాద్ దాకా వస్తే వాళ్ళైనా తీసుకెళ్తారంటే వాళ్ళు కూడా టూ బిజీ. దానివల్ల నేను రాలేకపోయాను. చాలా బాధపడ్డాను సార్.
ఆన్లైన్లో కొంతవరకే చూడగలిగాను, కొంతవరకు చూడలేకపోయాను ఆరోగ్యం బాలేక. ఓకే కానీ ఈ విధంగానైనా మాకు ఆన్లైన్లోనైనా మాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. నిజంగా రైట్ ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి నేను చాలా మారాను సార్. ఓకే ఎవ్రీడే మార్నింగ్ అయితే వింటూ పనులు చేసుకుంటాము. మీరు ఇచ్చే జ్ఞానాన్ని అలా సంపాదించుకున్నాము. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుభాషిణి గారు. సార్ నమస్తే సార్. ఎస్ బా నమస్తే బా సుభాష్ని సార్. సార్ చాలా బాగా అనిపించింది సార్ అక్కడ నాకు అక్కడికి రావడం. కాకపోతే వన్ డేనే ఉండగలిగాను. నెక్స్ట్ టైం అంటే నాకు అక్కడ అకామిడేషన్ అది మీతో ముందుగా మాట్లాడి ఉంటే నాకు అర్థమయ్యేది. నేను ఫస్ట్ టైం అక్కడికి రావడము. ఎలా ఉంటుందో ఏమో సిచ్యువేషన్ అక్కడ అంటే అన్నీ తెలియలేదు. అందుకే ఒక్కరోజే ఉండగలిగాను. కానీ క్లాసెస్ అవి చాలా బాగా జరిగినాయి సార్. వన్ డేలోనే మనకి అందరు మాస్టర్స్ చాలా ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చారు. అలాగే ప్లస్ ఇది ఎలా ఉందంటే రోజు జూమ్ లో చూసుకోవడము అందరు. నేను అక్కడికి వెళ్ళేసరికి మనకి ఈ మధ్య 10th క్లాస్ వాళ్ళు పూర్వ సమ్మేళన విద్యార్థులు పెడుతున్నారు కదా, అలాగే అందరినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఎగ్జైట్మెంట్ ఒకటి ఉండింది అక్కడ. అందరినీ కలవడం అది ఒకటి బాగా హ్యాపీ అనిపించింది. సార్ ఒక డౌట్, ఇది మనం చేసే ధ్యానము పిరమిడ్ లో చేసుకోకూడదా సార్ అక్కడ? చేసుకోవచ్చు. పిరమిడ్లో మనం పోయి చేసుకోవాలి పర్టికులర్గా, బట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు అలౌ చేయరు అట్లా వాళ్ళు. ఓకే, అంటే ఓన్లీ ధ్యానం వరకు లోపల కూర్చొని తర్వాత బయటకు రావచ్చు కదా? ధ్యానం ఎంతసేపైనా కూర్చోవచ్చు మీరు. రాత్రి 10 వరకు ఓపెన్లో ఉంటుంది అది. అదే సార్. 10 వరకు ఓపెన్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా పోయి ధ్యానం చేసుకోవచ్చు. అయితే కార్యక్రమం లోపల చేయనీరు, ఎందుకంటే అక్కడ కొద్దిగా వైబ్రేషన్స్ అంతా ఇదిగా ఉంటాయి కదా. తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా ధ్యానం చేస్తుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకవేళ వర్షం పడితే తప్ప అక్కడ అలౌ చేయరు ఇట్లా. కానీ ప్రోగ్రామ్స్ చాలా బాగా అనిపించింది సార్. నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలిసినప్పుడు ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఉండడానికి నేను ఉంటాను, కంపల్సరీ ఉంటాను. ఇంకా ట్రై చేయడం ఏమీ లేదు, ఉంటాను కంపల్సరీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రైట్. ఎస్ లక్ష్మీపతి సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మేము రాలేకపోయినాం సార్, మాకు దూరము. నెక్స్ట్ సార్ సండే క్లాసెస్ ఇదైతే సాటర్డే చూసినాం సార్, 2 days అదే వచ్చింది ఆన్లైన్లో. సండే క్లాసెస్ ఏమన్నా ఉంటే గల వీడియోస్ పెట్టండి సార్. అవన్నీ అప్లోడ్ అవుతాయి ఇప్పుడు తొందరలో. అవుతాయి సార్. ఓకే సార్. మహావతార్ టీవీ తెలుగులో అప్లోడ్ అవుతాయి. ఓకే సార్ మూత్ర చికిత్స ఏమైనా బుక్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? మూత్ర చికిత్స ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో రావాలి. తెలుగులో ఇంకా రాలేదు. తెలుగు కావాలి సార్. ఒకటో రెండో ఏమన్నా ఉంటే చూద్దాం. అంటే మన దీంట్లో ఫౌండేషన్లో చూస్తాను, లేదంటే తెప్పియాలి మళ్ళీ. సరే సార్, ఉంటే కన్నా ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తే కన్నా 4-5 అయినా తీసుకుంటాం సార్. మాకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా ఇద్దాము అని. ఎంత ఉంటుంది సార్ కాస్ట్? అది అంటే ఇంగ్లీష్ వర్షన్ ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళు. జగదీష్ బురాని చెప్పి ఒకటి ఉంది. ఆ బుక్ మాత్రం ఇప్పుడు తెలుగులో లభించేది. అదేదో 500 ఎంతో ఉన్నట్టుంది అది. మరి తెలుగులో శివంబు అని మన మహాత్మా ఫౌండేషన్ లోనే సేల్ పెట్టినారు సార్, అప్పుడు తీసుకోండి. ఉంది సార్, తీసుకున్నాను నేను. అవునవును, అది శివంబు అని తీసుకున్నాను. 500 ఎంతో ఉన్నట్టుంది. దొరుకుతుంది, తెలుగులో దొరుకుతుంది. ఒక బుక్ మాత్రమే ఉంది, మిగతా ఇంకా రాలేదు. సరే, తెలుగు వస్తే ఒకవేళ ఇన్ఫార్మ్ చేయండి సార్ నాకు. సార్ మీది వీడియో అది మాత్రం ఉండేది, స్వయంభూది మాత్రం ఏదన్నా ఉందే సార్ వీడియో దీంట్లో? శివంబుది ఇంకా అంటే ఇప్పుడు అంతా కట్ చేస్తారు వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ కట్ చేసి పంపిస్తారు. సరే సార్, ఈసారి కట్ చేసినప్పుడు మీకు దొరుకుతుంది, ఆ వీడియో దొరుకుతుంది ఖచ్చితంగా. సరే సార్, ఓకే. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ విశిష్టం ఏంటంటే ప్రతి ఒక్క జ్ఞానం కూడా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వివరంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా మేము కన్నడలో ఎలా చేసేవాళ్ళం అంటే, కన్నడలో ఎక్కడన్నా ఒక వేదికకు పోయినప్పుడు ఆల్రెడీ మీలాగా ఇప్పుడు విన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా చుట్టూ కూర్చొని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లు కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. మూత్ర చికిత్స గురించి నేనే ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను మీకు ముందుగానే. ఆ క్వశ్చన్స్ మీరు అడిగితే ఒక్కొక్క క్వశ్చన్ కు డీప్ గా అండర్స్టాండింగ్ ఇస్తూ దాన్ని డీప్ గా సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంకా అందరికి కూడా ఇంకా బాగా వివరంగా అర్థం అవుతుంది.
అలా కూడా అట్లా అంటే తిరుపతిలో కూడా ఏమంటారంటే క్లాసెస్ జరుగుతానా సార్ రేపటి నుంచి? సంవాదం అంటాం, సంవాదం అని చెప్తాం మేము, కన్నడలో సంవాదం అని చెప్తాము. సో ఓకే అలాగా ఒక వేదిక మీద చర్చా కార్యక్రమం చర్చా కార్యక్రమం పెట్టుకుంటాం. డిస్కషన్. భూత ఓకే చికిత్స గురించి చర్చా కార్యక్రమం. దాంట్లో మీలాగా మాస్టర్స్ ఒక ముగ్గురు చుట్టూ కూర్చుంటారు. మధ్యలో నేను ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఇట్లా కూడా అవునండి. చేశాం, చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఓకే ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో మైసూరు అని, తర్వాత ఇక్కడ ఇంకా ఇక్కడ ఇది చిక్కోడి అని, అట్లా వేరే వేరే ఊర్లోకి పోయినప్పుడు కూడా చేసుకుంటూ పోయాం అనమాట. అలా అవును సార్. తిరుపతిలో కూడా నెక్స్ట్ నుంచి రేపటి నుంచి 1 వీక్ ప్రోగ్రామ్ జరుగుతాం సార్. ఈ రోజు ఈవినింగ్ రమ్మన్నారు. అటెండ్ కాండి, ఎవరెవరు సాధ్యమైతే రేపు వెళ్తే మా వాళ్ళు పంపిస్తాం సార్. నేను ఒక 1 డేనో 2 డేస్ అట్లా చూస్తాను సార్. అటెండ్ కాండి, అటెండ్ మిస్ కాకూడదు. నా మిస్సెస్ అయితే రేపు పొమ్మని చెప్పినాను సార్. ఎస్, ఇంకా మేము ఏదో ఒక రోజు 2 రోజులు చూసుకొని వీలు చూసుకొని పోతాం సార్. తప్పకుండా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రఘు శర్మ గారు. రఘు శర్మ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. కార్యక్రమానికి చాలా చక్కగా హాజరయ్యాను. అక్కడ వాతావరణం కానీ అక్కడ మన మెడిటేషన్ చాలా చక్కగా నచ్చింది సార్ నాకు. రెండోది, నేను అక్కడ మీరు చెప్పే మీద అక్కడ చెప్పే పెరుమల్లో ధ్యానం చేసేటప్పుడు నాకు అద్భుతం జరిగింది సార్. అది నాకు కొత్తలో తెలియదు. నేను కూర్చొని రాఘవయ్య సార్ వచ్చారు. రాఘవయ్య సార్కి విన్నవించుకున్నాను ఇలా జరిగిందని. అసలు కుర్చీలోంచి ఇలా కూర్చోగానే ఫస్ట్ కొంచెం దూరం నడిచాను. అక్కడ నుంచి ఫస్ట్ కింద మెడిటేషన్ చేసుకున్నాను. తర్వాత ఆ పిరమిడ్ పైకి ఎక్కాను. దాదాపు అక్కడ సెకండ్ దానిలో కూర్చున్నాను. అక్కడ వైబ్రేషన్ నిజంగా చెప్తాను, నా జన్మలో నా లైఫ్ లో నేను ఇదే సార్ ఫస్ట్ టైం చూడటం. నేను ఇంతలాగా అందరిలాగా ఒకరు అందరూ మాట్లాడారు, నేను అంతలా మాట్లాడలేను, కానీ చాలా బాగా నచ్చింది సార్. వెరీ గుడ్. అది మాత్రం చాలా చక్కగా నాకు మంచి అనుభూతి నాకు నా జీవితంలో జరిగింది సార్. ఫస్ట్ అయితే భయపడ్డాను సార్, ఎందుకంటే పిచ్చి పోయిపోతుంది, నా మెంటల్ కండిషన్ బాగాలేదు. పైగా నేను ఇప్పుడు ఇందాక నుంచి నాకెందుకు పడుకునే ఇది నా నేచర్, ఎందుకంటే ఎక్కువ పడుకునే చేసే పని నేను, ఎందుకంటే నాకు వెన్ను బాగా నొప్పిగా ఉంటుంది సార్, తట్టుకోలేకపోతున్నాను అక్కడ. ఇక అక్కడ కూర్చోలేకపోయాను. అలాంటిది అంత ఇది కూడా నాకు ఎందుకో ఆ చివరిగా అనిపించి మళ్ళీ రెండోసారి కొంచెం నయం అనిపించింది. సో చాలా బాగా అనిపించింది. అది సార్. ఇక రెండోది, మీరు చాలా మంది పిలిచిన వాళ్ళందరూ నాకు తెలిసి కొంతమంది రాలేకపోయారు. వర్షాభావం వల్ల ఏదో వాళ్ళ ఇబ్బంది మనకు తెలియదు. పిలిచిన మన ప్రతి స్టేజ్ మీద ఉన్న స్వామీజీ గారు, చక్కగా డాక్టర్ మా మాధవరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు ఇంకా కొంతమంది తోటి కళాకారులు అందరూ వచ్చేస్తారు. చాలా బాగా చక్కగా చేశారు సార్. అది సార్. థ్యాంక్ యూ సార్. రైట్. మీరు కూడా అంటే ఆరోగ్యం అంతా ఇది సపోర్ట్ కాకపోయినా కానీ అంత దూరం రావడం అనేది మీ యొక్క ఆత్మ సామర్థ్యానికే మెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. అంటే ఆత్మస్థైర్యంతో వచ్చారు, నేను అబ్జర్వ్ చేశాను. సో ఒక రకంగా నడచడానికి సాధ్యం కాకపోయినా అంత దూరం వచ్చారంటే దట్స్ గ్రేట్. సో మిగతా వాళ్ళు రాలేకపోయినా కానీ మీరు వచ్చారు, కొద్దిగా ఫిజికల్గా తొందర ఉన్నా కానీ వచ్చారంటే అది విల్ పవర్ అంటారు దాన్ని. ఆ విల్ పవర్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఓకే, ఆ విల్ పవర్ ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదు, ఖచ్చితంగా అన్ని సాధ్యం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, వెంకటేశ్వర్లు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. కట్టార్లో ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారు, కంగ్రాచులేషన్ సార్. అట్లే మనం కూడా కంగ్రాచులేషన్ సార్. సార్ తిరుపతికి రావాలంటే ప్రోగ్రామ్ రావాలంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి సార్ ముందు? ఏం లేదండి, ఓపెన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలా వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఎస్. సో మరోసారి అందరికీ తెలియజేస్తున్నాము, తిరుపతిలో కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. 16వ తేదీ అంటే ఈ రోజు నుంచే. కాబట్టి అందరూ కూడా అది ధ్యాన యజ్ఞము, 7 రోజుల ధ్యాన యజ్ఞము 22 వరకు ఉంటుంది అనుకుంటున్నా, తెలిసి 22 వరకు ఉంటుంది కార్యక్రమం. సో ఈ మధ్యలో మీకు ఎన్ని రోజులు వీలవుతే అన్ని రోజులు, ఒక రోజు అయితే ఒక రోజు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. ధ్యాన యజ్ఞం ఆ చుట్టుపక్కల వాళ్ళని అయితే మిస్ కాకుండా అటెండ్ కాండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. జ్ఞానేశ్వరి మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం.
సార్ అదే మా ఫ్యామిలీతో రావాలనుకున్నా కదా సార్, రాలేకపోయాను. ఆ రోజు ఎప్పుడు సార్ ఫ్యామిలీతో తీసుకొని వస్తా అన్నాడు. మార్నింగ్ ఒక 5:10 ఆ మధ్యలో సార్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. 2 ఓకే డేస్ హాలిడేస్ అనేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం మేము, మొత్తం ఓకే పిల్లలతో సహా అందరం వస్తామని. ఓకే సార్కు టెస్ట్ చేస్తే డెంగ్యూ అనడం వల్ల ఇంకా మేము రాలేకపోయినాం సార్. యాక్చువల్ గా నేను ఎందుకంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ లో వింటున్నా అనమాట ఒక 20 డేస్ నుంచి. మెడిటేషన్ చేస్తున్నా, చిన్నప్పుడు కూడా చేసేదాన్ని. మా పెద్ద అబ్బాయి నేను చేస్తున్నాం అనమాట. సార్ కూడా ఇంట్రెస్టే, బట్ మేము రాలేకపోయాము సార్. అదే ఏమన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయా అనేసి అడుగుతున్నాను సార్. ఆఫ్లైన్ అంటే ఇదే ఆఫ్లైన్. ఇంకా తర్వాత ఆఫ్లైన్ అంటే మళ్ళీ ఇక్కడ మాతార్ ఫౌండేషన్ బెంగళూరు రావాల్సి వస్తుంది. అక్కడ రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు సిటీలో ఉండదా సార్, హైదరాబాద్ సరౌండింగ్ ఇక్కడ? హైదరాబాద్లో వేరే పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్ అక్కడ సెంటర్లో జరుగుతాయి, క్లాసులు జరుగుతాయి. అయితే ఓకే సార్. దగ్గరలో ఏ పిరమిడ్ సెంటర్ ఉందో చూసుకొని వెళ్ళాలి మీరు. ఓకే, అంటే మీరు ఏమన్నా అడ్రసెస్ పెడతారా సార్, గ్రూప్ లో షేర్ చేస్తారా? అది అంటే మేడం సిటీలో ఏమైనా ప్లేసెస్ ఉంటే మేము అందుబాటులో అవును ఉంటే వెళ్తాం కదా సార్. అవునవును మాకు అదే. ప్రకృతి సహకరించలేకపోయింది, పంచభూతాలు కూడా సహకరించాలి కదా సార్. అదే మేడం అదే పెడతారు, లలిత మేడం అట్లా ఏమైనా కొన్ని సిటీ సెంటర్స్ ఉంటే పెడతారు, దానికి వెళ్ళొచ్చు మీకు కావాలంటే. ఓకే సార్. అయితే మేము క్లాసెస్ సంగీత ధ్యానం అవైతే వింటున్నాం సార్. నైట్ మార్నింగ్ కూడా సార్ కూడా వింటున్నాడు, సార్ కూడా బాగా నచ్చింది అనమాట. ఓకే ఓకే ఫైన్. జరిగింది ఇంట్లో. ఏదో బ్రేక్ ఓకే అయింది సార్, థ్యాంక్ యూ సార్. సరే రైట్. తర్వాత ఇంకోటి ఓకే సార్. 27, 28 ఈ సెప్టెంబర్లో మహాతార్ ఫౌండేషన్లోనే 2 రోజుల ఆకుప్రెజర్ కంప్లీట్ వర్క్షాప్. ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు ఇప్పుడు కన్నడ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పటికే నాకు తెలిసి ఒక 100 రిజిస్ట్రేషన్ అయినట్టున్నాయి. అంటే ఆఫ్లైన్ కార్యక్రమం అది. 2 రోజులు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆకుప్రెజర్ మీద. ఆకుప్రెజర్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మహాతార్ ఫౌండేషన్ కాంటాక్ట్ చేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు మీకు ఖచ్చితంగా అక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బెంగళూరులో అకామిడేషన్ తక్కువ కాస్ట్లో, అంటే మనకు తెలిసిన కేంద్రం ఉంది, మన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇంకొకటి ఉంది, అక్కడ రూములు ఉన్నాయి, అక్కడ మేము సదుపాయం ఇస్తాం. సో ఖచ్చితంగా 2 రోజులు అంటే సాటర్డే సండే. అది ఎప్పుడు వస్తుంది మనకి? సెప్టెంబర్ 27, 28 పొద్దునే 10 నుంచి సాయంత్రం 5 వరకు వర్క్షాప్. అది కూడా ఒక ఎక్స్పర్ట్, ఒక 80 years ఓల్డ్ పర్సన్, ఆయన డాక్టర్ యాక్చువల్లీ, హోమియో అంతా ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆకుప్రెజర్ అనేది అద్భుతంగా ప్రాక్టీస్ చేసి 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంతవరకు. 1,00,000 మందికి ఆయన రోగాలు నయం చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. ఓకే, అది ఆకుప్రెజర్ను నేర్పించడం ఉద్దేశం ఏంటంటే మీకు మీరుగా డాక్టర్ కావాలి, మీ ఇంట్లో మీరే డాక్టర్. ఓకే, ఇంకా వేరే అక్కర్లా, బయటికి ఊరికే పోయే అవసరం లేదు. ఏదే యాసిడిటీ రాని, మీకు ఏదైనా హెడేక్ రాని, మైగ్రేన్ రాని, లేదంటే కోల్డ్ రాని, ఎలాంటి జబ్బులు కామన్గా వచ్చే జబ్బులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు, అంటే ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ అని, తర్వాత బీపీ అని, ఇట్లా ఏమేమి వచ్చినా కానీ మన ఆకుప్రెజర్లో ప్రతి ఒక్కటి నయం చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్. సో ఇట్లాంటివన్నిటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. అది మన ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ 2 రోజుల కార్యక్రమంలో మంచి ఎక్స్పర్ట్ నుంచి నేర్చుకుంటున్నాం. ఆయన మీకు అర్థం చేసుకోవచ్చు, 80 years అంటే దగ్గర 30 years ఓవర్ 1 lakh పీపుల్కి ఆయన ఈ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడం మరియు నేర్పించడం జరిగింది. సో దానివల్ల మీరు కూడా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి, వితౌట్ మిస్ చేసుకుంటూ రండి. 2 days అక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకే, ఫ్రైడే నైట్కి వచ్చిన సాటర్డే ఎర్లీ మార్నింగ్కి వస్తే మళ్ళీ సండే ఒక 5 గంటలకు 5 నుంచి 6 మధ్యలో క్లోజ్ అవుతుంది కార్యక్రమం. మళ్ళీ మీరు తిరిగి మీ ప్రాంతాలకు బయలుదేరవచ్చు. అది రైట్. ఇంకెవరు మాట్లాడతారు మేడం? రాఘవయ్య గారు, కృష్ణ అనే సార్. రాఘవయ్య గారు నమస్తే సార్. మీరు బాగా మాట్లాడాలి, చెప్పండి. చాలా అద్భుతంగా జరిగింది సార్. ఎవరు చేయదగిన వరకు అందరూ వాళ్ళ సహాయ సహకారం అందించారు. కొద్దిగా ఏంటంటే ప్రకృతి అంటే వర్షాధారం వల్ల మనం ఉన్న ప్లేసులు అయితే కడతాలు అయితే అంత ఎక్కువ లేదు, కానీ సిటీలో ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల వెనకాడారు కొంతమంది. దానికి తోడు దూరం వల్ల ఇబ్బంది పడినా కానీ మన స్ట్రీమింగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు చూడగలిగారు.
అంటే మన సెక్షన్లో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ మనం ఇవ్వడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అలా పాస్ అయిపోయి మేము కూడా ఏం చేసామంటే అందరికి ఫ్రెండ్ సర్కిల్లో పంపించేసాము. అట్లానే ప్రతి విధంగా అందరు ఫ్రెండ్లో నుంచి ఫ్రెండ్లో పంపించడం వల్ల అందరు చూశారు. వాళ్ళు కూడా కొన్ని అడుగుతున్నారు, ఇదేంటి అదేంటి ఎట్లా జరుగుతుంది, అది మధ్యలో ఆగిపోతుంది రావట్లేదు ఏంటి అనేది కూడా నాకు చాలా మంది ఫోన్ చేశారు. మళ్ళీ వాళ్ళందరికీ ఇలా ఇలా చేసుకోవాలని మళ్ళీ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ అందరు చూడగలిగారు. అయితే ప్రోగ్రామ్ అయితే 100% సక్సెస్ అయింది. అయితే జనాలు ఇక్కడ రాకపోయినా అంతమంది మాత్రం మనం అనుకున్న రేంజ్ మాత్రం మనం చేయగలిగాం. ప్రతి ఒక్కరికి అందింది ఆ జ్ఞానం అనేది. మాస్టర్స్ మనకి డిఫరెంట్ సెక్టార్లో వచ్చి మనకి మర్మా తెరుపు కానీ, ముద్రాసు గురించి కానీ, మీరు మూత్రా చికిత్స గురించి కానీ, మనకి స్వామీజీ గారు 109 స్వామీజీ గారు చెప్పిన జ్ఞానం కానీ, శివప్రసాద్ చెప్పినవి కానీ ప్రతిదీ అందరికీ బాగా రీచ్ అయిందని నేను పూర్తిగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది అందరూ కూడా అటెండ్ అయితే ఏంటంటే మనది అనుకొని మనం వచ్చి చేసుకోగలిగినట్టయితే ఇంకొంచెం బాగుండేది అనేది నా అభిప్రాయం. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవయ్య గారు. అద్భుతంగా మీరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత మంచి సేవ చేశారు ఆ కార్యక్రమంలో. సేవలో ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. డయాస్ దగ్గరలో లలిత మేడం మరియు రాఘవయ్య గారు వీళ్ళంతా కూడా, గోవింద్ గారు వీళ్ళంతా కూడా స్టేజ్ దగ్గర ఉండి మంచిగా అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఓకే. సో ఈ కార్యక్రమంలో ఇంకొక, అంటే ఇక్కడ సార్ వచ్చినట్లేదు, రాజశేఖర్ సార్ వచ్చారు. రాజశేఖర్ సార్ ఏమన్నా? లేదు సార్. ఓకే. సో ఆ సార్ గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పాలి. మనకు ఈ కార్యక్రమానికి ఖర్చు అయిన దాంట్లో ఒక 20% వరకు ఆయనే అందించారు ఒక్కరుగా. ఆయనకు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే డొనేషన్స్ మనకు వచ్చిన దాంట్లో సో అంతా కూడా మనకి దగ్గర 2 లక్షల వరకు ఖర్చు వచ్చి ఉంటుంది దానికి. ఒక డొనేషన్స్ అంతా కలిపితే ఒక 70 వచ్చి ఉండొచ్చు. దాంట్లో దగ్గర 40,000 ఆయనే ఇచ్చారు ఒక్కరే. అది మొదట కడతాల్లోనూ ఇచ్చారు, మళ్ళీ యోగా సెషన్ కు ఇచ్చారు బెంగళూరులో ఆయన ఎప్పుడు కూడా 45,000 45,000 డొనేషన్ ఆయన ఒక్కరే ఇచ్చారు ఈ కార్యక్రమానికి. అద్భుతం. ఎస్, ప్రతి ఒక్కరూ గుర్తించాలి మనం సేవ చేస్తే ఏమవుతుంది. సేవ అనేది మనం ఇట్లాంటి చోట చేయాలి. ఎక్కడో వెళ్ళి ఎక్కడో మనం దానం చేస్తుంటాం. దాని నుంచి వచ్చే ఫలితం కన్నా ఇది అద్భుతమైన ఎన్నో రెట్లు ఉంటుంది మనకు ఫలితం రావాలని చేయట్లేదు, అయినా కానీ నిష్కామ కర్మ మనం చేస్తాం కదా, అది మనకు అదే విధంగా మనకి ఏం కావాలో ఎప్పుడు కావాలో మనకు అందిస్తుంది యూనివర్స్. సో ఆ విషయంలో రాజశేఖర్ సారు సో అద్భుతంగా ఎప్పుడు ప్రతి కార్యక్రమంకి ఆయన వెన్నంటి ఉంటారు. మన మాతా ఫౌండేషన్లో ఎలాంటి కార్యక్రమం జరిపినా సో లేదు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయన ముందుకు వస్తారు. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మన ఫౌండేషన్ తరఫున, అందరు మాస్టర్స్ తరఫున జోరుగా మరొకసారి చప్పట్లతో మనం తెలియజేద్దాం. ధన్యవాదాలు ఆయనకి. రైట్. ఓకే మాస్టర్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? ఇంకా ఎవరెవరు వచ్చారో హ్యాండ్ రైజ్ చేయండి. ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వారు మీ అనుభవాలు షేర్ చేయండి. జానకి మేడం మాట్లాడండి. మాట్లాడండి సార్. చాలా బాగా జరిగింది సార్ క్లాసు. నేను రాలేకపోయాను, మా పెద్ద పాపకి ఎగ్జామ్స్, చిన్న పాప 2 years ఓల్డ్ అనమాట. అయినా వద్దామని అనుకున్నాను కానీ వర్షం బాగా ఇక్కడ ఉంది సార్, ఇక్కడ చందానగర్ సైడ్. కానీ నేను 13th రోజు క్లాసెస్ అన్ని రాఘవయ్య సార్ ద్వారా ఫాలో అప్ చేసుకుంటూ ఆన్లైన్ క్లాస్ మొత్తం అటెండ్ చేశాను. మర్మా థెరపీ కూడా 16th మర్మాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాధవ్ సార్ కూడా బాగా చెప్పారు అసలు ఎట్లా యూజ్ చేయాలి ప్రోడక్ట్స్ ఏంటి అనేది. చాలా బాగుంది క్లాస్. అసలు అటెండ్ అయితే మన గురువు గారు చెప్పినట్టు షడ్రుచుల భోజనమే సార్. అది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు ఎవ్రీ క్లాస్ లో మనం ఏంటి, ఎలా ఉండాలి, మన హెల్త్ ఎలా కాపాడుకోవాలి, హాస్పిటల్ పోకుండా ఎలా యూజ్ చేయాలి అని ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ క్లాస్ సార్. అసలు చాలా బాగుంది. అటెండ్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుండేది. 14th మాత్రం కొంచెం వైఫై డిస్టర్బెన్స్ వల్ల రాసుకోలేకపోయాం కానీ చాలా బాగుంది. ప్రతిదీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఎట్లా ఉండాలి, ఎటువంటి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు,
అన్ని కూడా బాగున్నాయి సార్. రైట్. ధన్యవాదాలు సార్ క్లాస్ ఇచ్చినందుకు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. కృష్ణ గారు మాట్లాడండి సార్. మీరు వచ్చారు కదా, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా నమస్తే. పేరు కృష్ణ సార్. చెప్పండి. సార్ నేనైతే నా ఆత్మగా భావిస్తాను సార్. మీ వల్లనే కేవలం ఒక ఫోన్ ద్వారా చూసి మనం అంతమందిని కలుసుకోవడము నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. కేవలం ఈ ఫేస్బుక్ లో మీకు ఇచ్చినటువంటి లింక్ ద్వారానే మేము అక్కడ చూడగలుగుతున్నాం సార్. నేనైతే అక్కడ వచ్చి అందరు మాస్టర్లతో కలిసడము, నిజంగా స్వామీజీని అయితే కలుసుకొని అక్కడ ఫోటో దిగడము నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను. ఇంకోటి అక్కడ వచ్చినటువంటి మాస్టర్లు అందరూ కలుస్తుంటే కుటుంబ సభ్యులాక అందరితో ఆప్యాకంగా మాట్లాడడము నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. నేను 2 days ఉన్నాను సార్ అక్కడ. ఈ మేడం సుమ మేడం కానీ పారిజాత మేడం కానీ అందరూ ఆప్యాయంగా పలకరించడము. మీరు ఇట్లా అడిగాను సార్, మీరు ఎక్కడి నుంచి బాబు అట్లా అని. నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్ మీ అందరితో కలిసడము చేయడము. అటువంటి ప్రోగ్రామ్స్ కు ఎట్లా ఉన్నా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా సార్. నాకు ఓకే. చాలా అయితే జ్ఞానోదయం అయింది అన్ని రకాలుగా. ఓకే సార్, మంచిగా అనిపించింది. వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ. ఎస్. ఇంకెవరు ఉన్నారో అటెండ్ అయిన వాళ్ళు? మంజుల గారు. మంజుల మేడం వచ్చారు కదా, అటెండ్ అయ్యారా ఈరోజు? క్లాస్లో ఉన్నారా? సరే సార్, ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అమ్మా. నాకు మెడిటేషన్లో అయితే చాలా బాగా జరిగింది సార్ అక్కడ. ఓకే. మర్మా థెరపీ సార్ కూడా అటెండ్ అయ్యాను. తను ఒక్కసారి నాకు అక్కడికి రమ్మన్నారు సార్ మళ్ళీ. ఓకే. చాలా బాగుంది సార్ అక్కడ ప్రోగ్రామ్ 2 days మటు. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. రైట్. ఎస్. సో ఇంకెవరన్నా? శోభారాణి మేడం మీరు వచ్చారా, రాలేదా? వచ్చారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగుంది సార్. మేము ఒక్కరోజు వచ్చాము, ఇద్దరము, మా హస్బెండ్ నేను. ఓకే. చాలా బాగుంది. మేడం చెప్పినవి కానీ ఆయుర్వేదిక్ మేడం, హోమియో కానీ చాలా బాగుంది. తర్వాత మీ అందరినీ కలవడం కూడా బాగుంది సార్. నేను పిరమిడ్ లో కూడా చేసిన, చాలా బాగా అనిపించింది. ఒక 2 minutes అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది చెప్పలేము, అది వర్ణనాతీతం. బాగుంది. మీరు చెప్పిండ్రు శక్తి స్థలంలో కూడా చేయండి అని. ఒక 5-10 minutes చేసినాం, చాలా బాగుంది సార్. వెరీ గుడ్. చాలా బాగుంది. కాకపోతే అందరూ వస్తే బాగుండేది, కొంచెం బోసిగా అనిపించింది మనం స్టేజీ అంతా. చివరి వరకు ఉండలేకపోయినాం. చాలా బాగుంది సార్. అందరికీ థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. ఓకే. ఎస్. ఓకే మాస్టర్స్. సో ఇంతవరకు కూడా అద్భుతమైన అనుభవాలు మనం తీసుకున్నాం అందరివి. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి మరవలేని అనుభవంగా మిగులుతుంది. ఈ యొక్క సమగ్ర స్వస్థ 2 రోజుల ధ్యాన యజ్ఞము మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమం. ఒక అర్ధం రోజు వచ్చేసి పూర్తిగా ఆధ్యాత్మికత ఉంటుంది. ఇంకా అర్ధం రోజు ఆరోగ్య ఆహార చికిత్సలు, అంటే ఆహార సంబంధించి ఆరోగ్య సంబంధించిన అనేక చికిత్సలు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం గురించి మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అక్కడ. ఆ అనుభవం అనేది మరీ ఎక్కడ దొరకదు. ఏ కార్యక్రమం కూడా ఎవరు ఇట్లా చేయలేరు కూడా. దీన్ని ఎంతో ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది మనం. సో ఆన్లైన్లో చేయడమే కాకుండా దీన్ని ఆఫ్లైన్లోకి కన్నడలో సో విస్తారంగా తీసుకెళ్ళాం. ఇప్పటికే విస్తారంగా తీసుకెళ్ళాం. ఇంకా ముందు కూడా ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ కార్యక్రమం మనం తెలుగులో చేసింది. ఇలాంటి కార్యక్రమాలు 9 కార్యక్రమాలు చేశాం కన్నడలో. ఓకే. వివిధ డిస్ట్రిక్టుల్లో చేసుకుంటూ పోయాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ చివరిలో 2 రోజుల కార్యక్రమం హుబ్లీ పిరమిడ్.
హుబ్లీలో పిరమిడ్ ఉంది పెద్దది. సో మీకు ఎవరైనా అక్కడ దగ్గరగా ఉంటే దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు. హుబ్లీ పిరమిడ్లో జరగబోతుంది అనమాట 2 days. సో మీరు అక్కడ చూడొచ్చు ఎలా ఉంటుంది, జనాలు ఎట్లా ఉంటారు, సో రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఆ కార్యక్రమం కార్యక్రమ దాంట్లో ఎక్స్పర్ట్స్ కానీ చాలా ప్రత్యేకంగా అందరూ కూడా అక్కడ ఉన్న మాస్టర్స్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ వేదికలో అటెండ్ అయిన వాళ్ళు, రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు అందరూ అక్కడ రాలేకపోయారు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే కనీసం ఎక్కడ ఏ ఏరియాలో పట్టుకున్నా ఒక 5-10 మాస్టర్లు దొరుకుతారు అక్కడ మీకు ఇట్లా వాళ్ళు. సో రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు, తర్వాత ఫుల్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 5-10 మంది ప్రతి డిస్టిక్లో దొరుకుతారు మనకి కర్ణాటకలో. అదేవిధంగా మనం తీసుకెళ్ళాలి ఆంధ్రాలో కూడా, తీసుకెళ్ళవచ్చు కూడా. అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మన కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్లో ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ మనం ముందుకెళ్తాం. సో ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం సంబంధించిన తర్వాత చికిత్సలు, ఎన్ని రకాల చికిత్సలు. ఎవరైనా బాగలేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే కూడా ధ్యానం బాగా కుదరాలంటే దేహాన్ని చక్కగా పెట్టుకోవాలి. దేహం చక్కగా ఉంటే ధ్యానం బాగా చేయొచ్చు. మనసు చక్కగా ఉంటే ఖచ్చితంగా ధ్యానము ఎంతో అద్భుతంగా కుదురుతుంది. ధ్యానం అంటే లోతులోకి, మన లోపలికి మనం డీప్గా వెళ్ళడమే ధ్యానం అంటే. ఊరికే కళ్ళు మూసుకుంటే ధ్యానం అవ్వదు. కళ్ళు మూసుకుంటే మరి యథాతథిగా కళ్ళు తెరుచుకున్నప్పుడు బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో కళ్ళు మూసుకుంటే కూడా బ్రెయిన్ అలానే వర్క్ చేస్తూ ఉంటుంది. దాన్ని ధ్యానం అనరు. ధ్యానం ఎప్పుడంటారంటే కళ్ళు మూసుకొని పూర్తి నిశ్చల స్థితికి పోయినప్పుడు అక్కడ ఎలాంటి అంటే శబ్దము లేదు, ఎలాంటి లోపల విషయాలు లేవు. ధ్యానం ఇది నిర్విషయ అని చెప్తాం. అంటే ఏ విషయాలు ఉండవు అనమాట, విషయాలు జీరో అయిపోతాయి. ఆ స్థితికి వెళ్ళాలి, అది నిజమైన ధ్యానం. సో ఆ స్థితికి మనం ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు చికిత్సలు. ఓకే, సో ఇది ఒక విశిష్టమైన కార్యక్రమం. ఇప్పటికే కాదు, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ కార్యక్రమం విశిష్టత దీనికి తగ్గదు. సో దీన్ని మీరు తీసుకెళ్లేది మీ బాధ్యత, మనందరి బాధ్యత. ఎలా తీసుకెళ్ళాలి, జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా అందరికి పరిచయం చేయాలి. ఇంటింట ప్రచారం అంటాం కదా, ఇంటింట ప్రచారం అలా చేస్తేనే సో మొత్తం భారతదేశం అంతా కూడా ఇది విస్తరించి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఆకుప్రెజర్, ముద్ర, తర్వాత ఇంటి వైద్యాలు పోగొట్టుకున్నాం మనం. అన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మన పూర్వీకులకు తెలియదంటూ ఏది లేదు. ఇంట్లోనే కూర్చొని అన్ని వైద్యాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉందా? లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? జలుబు వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం, నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. అన్నిటికీ డాక్టరే. డాక్టర్తో పని లేదు, కానీ డాక్టర్తోనే ఎక్కువ పని అయిపోయింది. సో అలాంటిది మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం వాపస్. మన కిచెన్ ఏదో, కిచెనే మనకు చికిత్సాలయం. కిచెన్ ఈజ్ అవర్ హాస్పిటల్. కిచెన్ అనేది మన హాస్పిటల్. అలా తీసుకొస్తున్నాం. ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఫుడ్డే ఆహారమే ఔషధం, ఇంకేది లేదు. అలాగా ఆకుప్రెజర్లో మనం చేసేటువంటి చికిత్సలు, ముద్రలో చేసే చికిత్సలు, యోగా ప్రాణాయామంలో జరిగేటువంటివి, మర్మలో జరిగేటువంటివి, ఆయుర్వేద జీవనశైలి, ఇలా ఎన్నెన్ని అంటే అన్ని కార్యక్రమాలు. దాంతోపాటు ధ్యానం విశిష్టమైన ప్రథమ తాంబూలం ధ్యానానికి ఇచ్చాం. సో ఇంకేం కావాలి మీకు మన జీవితంలో? ఇంతకంటే ఏమైనా కావాలా చెప్పండి. ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకొని, కరెక్ట్ పాటించి, కరెక్ట్ ప్రచారం చేస్తే చాలు, అందరి జీవితం ధన్యమవుతుంది. ఇదే చివరి జన్మ కూడా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. లేదు మళ్ళీ వచ్చి నేను మళ్ళీ పుడతాను, మళ్ళీ ఈ యొక్క కష్టాల్లో కడలిలో నేను సాగుతానంటే సాగవచ్చు, కుదరలేదు. నో ఇష్యూస్, దానికి కూడా వెల్కమ్. భూమి మీదకి రావడం ఇష్టం ఉంది, పదే వస్తాను, మళ్ళీ అందరితో పోట్లాడతాను అనుకుంటే మళ్ళీ రావచ్చు. లేదు, హాయిగా ఇదే జన్మలో నా నిజస్వరూపాన్ని అర్థం చేసుకొని, నేను ఎవరు అనేది తెలుసుకొని, రమణ మహర్షి చెప్తుంటారు, నీవెవరు, నేను అంటే అది ఏది, నేను అంటే అది ఏంటి అనేది అర్థం చేసుకొని, మన నిజస్వరూపాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అర్థం చేసుకొని, మనలో ఉన్నటువంటి ఆ కుండల్ని జాగృతి చేసుకొని,
సహస్రారం దగ్గర తీసుకెళ్ళి కలుపుకొని ఆ దైవత్వాన్ని పొంది, ఆ పొందిన దైవత్వాన్ని మరవలేం. ఒక్కసారి దైవత్వాన్ని పొందితే ఇంకా మరవలేం. మన జన్మలో జన్మాంతరం కూడా మరవలేం. ఎలాగంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక వృద్ధుడు మరి చిన్నపిల్ల దుస్తులు వేసుకోవడానికి ఎలా అవకాశం ఉండదో, ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి చిన్నపిల్లల దుస్తులు వేస్తే వేసుకోగలడా? దాంట్లో ఫిట్ అవుతాడా? ఫిట్ కాలేడు. అలాగే మనం కూడా ఒక్కసారి దైవత్వాన్ని తెలుసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరగదు. ఇంకా అది సహస్రారం దగ్గర మనకు జరిగేటువంటి ఆ యొక్క అనుభవం. సహస్రారం దగ్గర ఎన్నో జన్మల నుంచి వేచి ఉన్న ఆ దైవత్వం, ఆ జగన్నాథ శక్తి, ఆదిపరాశక్తి, ఆ దైవత్వం మన యొక్క సహస్రారం దగ్గర వేచి ఉంటుంది. మనం ఎప్పుడు కింది నుంచి మూలాధారం నుంచి పైకి వెళ్ళి అక్కడ కలుస్తామని చెప్పి వేచి ఉంటుంది. ఎన్నో జన్మలకు వేచి ఉంటుంది. ఏ జన్మలైతే అన్నిటిని కలుపుతామో అదే చివరి జన్మ, అదే సమాధి స్థితి. ఆ స్థితి పొందడానికి అందరూ ప్రయత్నం చేయాలి. మన యొక్క మూలాధారం నుంచి కుండల్ని పైకి తీసుకెళ్ళి సహస్రారంలో కలిపితే అది చివరి బిందువు. మనకి మన జీవన యాత్రలో, ఈ ఆత్మ ప్రయాణ యాత్రలో అది చివరి అంకము, చివరి ఘట్టం. అది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మీరు లేరు. నేను అనేది ఏది ఉండదు. ఇంకా మీరు అనేది శూన్యం. మీరు అక్కడ లేరు. ఇంకా మీరు మాయమైపోయారు. ఉన్నదంతా దైవత్వమే, ఆ దైవ చింతననే. అది ప్రతి ఒక్కరికి ఆ అనుభవం వచ్చే తీరుతుంది. అది ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ జన్మ రాకపోతే ఇನ್ನು 10 జన్మలు, 10 జన్మలు కాకపోతే ఇంకా 100 జన్మలు, 100 జన్మలు కాకపోతే 300 జన్మలు, 300 జన్మలు కాకపోతే 400 జన్మలు వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నీ యొక్క ఆత్మ శైశవ స్థితిలో ఉందా? బాల్య దశలో ఉందా? యువాత్మగా ఉందా? అయితే ప్రౌఢాత్మగా ఉందా? వృద్ధాత్మగా ఉందా? లేదా విముఖాత్మగా ఉందా? లేదా అనంతాత్మగా అయిందా? ఒక్కొక్క ఆత్మ దశను బట్టి అన్ని జన్మలు తీసుకుంటుంది ఆ దైవత్వాన్ని చేరుకోవడానికి, ఆ విస్ఫోటనాన్ని మనం పొందడానికి. శక్తి విస్ఫోటనం అది సహస్రారం దగ్గర జరిగేటువంటి ఆ 1000 రేకుల ఆ పద్మం పిచ్చుకుంటుంది. ఆ లోటస్ ఫ్లవర్ ఉంది కదా, సహస్రారం అంటే 1000 రేకులు ఉన్నటువంటిది. ఆ 1000 అనేది ఒక ఎక్కువ నంబర్ అని చెప్పి దాన్ని ఆ విధంగా పెట్టారు, 1000 అని. అయితే ఒక్కొక్క పద్మం అనేది వికసించుకుంటుంది. చూడండి, మొగ్గగా ఉన్నప్పుడు సడన్గా వికసిస్తే ఏమవుతుంది? ఒక గార్డెన్కి వెళ్ళాము, సడన్గా ఉన్నటువంటి ఒక 1000 పుష్పాలు అట్లే వికసిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మనలో ఒకేసారిగా ఆ సహస్రారం దగ్గర విస్ఫోటనం జరిగినప్పుడు, ఆ సమాధి స్థితిని అనుభవించినప్పుడు అక్కడ 1000 రేకులు విచ్చుకుంటాయని చెప్తారు. 1000 పెటల్ లోటస్ ఫ్లవర్ విచ్చుకుంటుంది, పుష్పిస్తుంది అని చెప్తారు. ఆ సడన్గా పుష్పించినప్పుడు ఎంత ఆనందం అంటే పరమానందం, మరవలేని ఆనందం. అయితే ఆ యొక్క ఆత్మానందాన్ని, ఆ సచిదానందాన్ని, ఆనందాన్ని పొందేది అక్కడ మాత్రమే సాధ్యం. సంభోగంలో పొందొచ్చు, సమాధిలో పొందొచ్చు ఆనందాన్ని. అయితే సంభోగంలో పొందే ఆనందం క్షణిక ఆనందం. ఒక్క సెకండ్ ఆనందం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ కింద పడిపోతాం. అతోగతి పాలవుతాం. ఇక్కడ ఊర్ధ్వం అయిపోయి ఉంటుంది, కానీ ఇక్కడ అతోగతి ఎప్పుడూ ఉండదు సమాధికి. అదే సంభోగానికి ఎప్పుడు అతోగతిని అనుభవం వస్తుంది. ఒకే ఒక క్షణం, ఒకే ఒక సెకండ్, అంటే ఒక క్షణం మాత్రమే ఆనందం. తర్వాత యథాతథగా నడుస్తూ ఉంటుంది లైఫ్. మళ్ళీ దుఃఖం తప్పదు, దుఃఖము, కష్టాలు, బాధలన్నీ తప్పదు. అందుకే సంభోగంలో పొందలేము కాబట్టే మనం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం, జీవితం అంతా పరిగెత్తూనే ఉంటాం, జీవితం అంతా వెతుకుతూనే ఉంటాం. దేనికోసం అంటే ఆ అత్యంత అనుభవం కోసం వెతికేది. ఎప్పుడు వెతుకుతూ ఉంటామంటే అన్ని జన్మలుగా వెతుకుతూనే ఉంటాం. ఆత్మ సంతృప్తిగా ఎవరికి ఉండదు. ఈ లోకంలో ఎంత డబ్బులున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారు. దేనికోసం వెతుకుతున్నాడు మనిషి?
వెతుకుతున్నది ఆనందం కోసమే. ఏ ఆనందం అది? ఆ నిత్యానందం, అసచిదానందం. అది ఎప్పుడు దొరుకుతుంది? ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఎప్పుడో, ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దొరుకుతుందంటే దొరకదు. అతనికి కూడా పూర్తి ఆనందం లేదు. పోయి కూర్చోబెట్టి అడగండి కావాలంటే. ఎంత పెద్ద లీడర్ అయినా, క్రికెట్ స్టార్ అయినా, సెలబ్రిటీ అయినా కష్టాలు తప్పదు, ఇంకా ఏదో ఒక దుఃఖంలో ఉంటాడు. తెలియని ఆ దుఃఖంలో ఉంటాడు, తెలియనటువంటి ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకులాటలో ఎప్పుడు దొరుకుతుందంటే ఏ జన్మలో దొరుకుతుంది ఎవరికి తెలియదు. వాళ్ళు చేసే అభ్యాసం వలన, వాళ్ళు చేసేటువంటి ధ్యాన జ్ఞాన సాధన వలన అందరి దగ్గర నేర్చుకుంటూ జన్మలో కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆ వ్యక్తి ఆ ఆత్మ అలా ప్రయాణం చేస్తూ అది కూడా ఒక రోజుకు చేరుకుంటుంది అక్కడ. అయితే ఇక్కడ సినీ స్టార్ అయిపోయినాడు, లేదా ఒక గొప్ప క్రికెట్ స్టార్ అయినాడు, అంత మాత్రాన అతను ఆనందంగా ఉన్నాడని కాదు. ఆనందం లేదు. సంతోషం ఉండొచ్చు అంతే, ఆనందం దొరకదు. నిత్య ఆనందం దొరికేది అతని యొక్క వెతుకులాట ఎండ్ అయ్యేది ఒక సహస్రం దగ్గర మాత్రమే. అది ప్రతి ఒక్క వ్యక్తికి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము దీన్ని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా సత్సంగాల్లో పాల్గొంటేనే మనకు ఇంకా ఇట్లాంటి అనుభవాలు ఎక్కువ కలుగుతాయి. మాస్టర్స్ వస్తారు, వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక మకరందం దొరుకుతుంది మనకి. అందరు మాస్టర్ ఒక విధంగా చెప్పరు, ఒక్కొక్కరు ఒక కోణంలో చెప్తారు. దానివల్ల మనలో ఉన్నటువంటి, అది చెప్పాను కదా, 1000 పెటల్స్ ఎట్లయితే విచ్చుకుంటాయో సడన్గా విచ్చుకోవడం అనేది అదే సమాధి స్థితి చెప్పాలంటే. అంటే అన్ని సమాధానాలు దొరికే స్థితి అది. ఏ సమాధానం బాకీ లేదనమాట. అన్ని సమాధానాలు మనలోనే ఉన్నాయి, అన్ని సమాధానాలు మన నుంచే లభిస్తాయి అనే స్థితినే సమాధి స్థితి అంటాం. అది ఆ శక్తి విస్ఫోటనంలో, సహస్రారంలో ప్రతి ఒక్కరికి జరిగి తీరుతుంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. అది ఎవరు మిస్ చేసుకునే అవకాశమే ఉండదు. ఓకే, రైట్. ఎస్. సో రవికుమార్ గారిని మాట్లాడమని సార్. ఎవరు రాలేకపోయారు చివరి మూమెంట్ లో, కానీ మనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరికి కాల్స్ అందించడం కానీ, సోషల్ మీడియా నుంచి తీసుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా బాగా అందించారు. కాంతి కుమార్ గారు ఎక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి కాంతి కుమార్ గారు. నేను రాలేకపోయాను సార్, నాకే హెల్త్ బాగాలేదు సార్. నాకు వచ్చి చెప్తున్నాను, మీతో కూడా చెప్తాను సార్, హెల్త్ సరిగా ఉండట్లేదు అని చెప్పి. దానివల్ల నేను రాలేకపోయాను. కానీ విన్నాను సార్, 2 days నేను యూట్యూబ్ లో వచ్చిన లైవ్ అంతా విన్నాను. సార్ మాధవరావు గారు చెప్పిన ఆయుర్వేదం కానీ మర్మ గురించి చాలా బాగా చెప్పారు సార్, అంత బాగున్నాయి. బెంగళూరుకి వీలైతే వస్తాను సార్, బెంగళూరులో ఆస్పత్రికి వీలైతే వస్తాను సార్. 2 days వస్తాను సార్, 27th 28th. సో వీలైతే అనుకోకూడదు, కావాలి అనుకుంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. రైట్, ఓకే. థ్యాంక్ యూ క్రాంతి కుమార్ గారు. మీరు కూడా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. మీకు కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా ఒకసారి చెప్పట్లు సరే. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ.